మై డియర్ స్టూడెంట్. టుడే ఐ డిస్కస్ అబౌట్ గ్రాఫ్ థియరీ కాన్సెప్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. గ్రాఫ్ థియరీ అంటే ఏంటి, గ్రాఫ్ థియరీలో టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఏ విధంగా గ్రాఫ్ ఫామ్ అవుతుంది, ఓకే, వాటి గురించి మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నా. యూసీ అండ్ లిజన్ ఫేర్ఫుల్లీ. సో ఇంట్రొడక్షన్ చూడండి, ఇంట్రొడక్షన్ ఆఫ్ ద గ్రాఫ్ థియరీ చూడండి. వాట్ ఈస్ ద గ్రాఫ్? గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జీ. గ్రాఫ్ అంటే ఏం లేదు, వర్టిసెస్ ఎడ్జెస్ చేత ఏర్పడిన ఫిగర్ని ఏమంటారంటే గ్రాఫ్ అంటారు, ఓకే. సో కాబట్టి వర్టిసెస్ అంటే వి ఆఫ్ జీ అంటే గ్రాఫ్లో వర్టిసెస్ అని అర్థం, సెట్ ఆఫ్ వర్టిసెస్. ఈ అంటే ఎడ్జెస్, సెట్ ఆఫ్ ద ఎడ్జెస్ అనమాట ఈ ఆఫ్ జీ అంటే, ఓకే. అంటే వర్టిసెస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వి కానీ డబ్ల్యూ, ఇక్కడ వై, జెడ్, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ ఏమున్నాయి, ఎక్స్, ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇవి వర్టిసెస్ అంటారు, ఓకే. ఇంకా రిమైనింగ్ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు, ఇవన్నీ వర్టిసెస్, ఇవన్నీ కూడా ఎడ్జెస్ అంటారు. ఇవన్నీ కూడా ఈ లైన్స్ అన్నీ కూడా ఎడ్జెస్ అంటారు, ఓకే. సో ఇక్కడ చూడండి, వర్టిసెస్ అంటే మనకు ఆల్రెడీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి, ఇక్కడ మనకు ఎస్, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ ఇవన్నీ కూడా వర్టిసెస్. ఎక్స్, ఎస్ అంటే ఎక్స్కి ఎస్కి మధ్య ఉన్నదాన్ని ఎడ్జ్ అంటారు, ఓకే. అలాగే విడబ్ల్యూ ఇదంతా ఒక ఎడ్జ్ అనమాట, డబ్ల్యూ ఇంటూ వై ఇవన్నీ కూడా ఎడ్జెస్, ఓకే. నెక్స్ట్, సో ఎడ్జ్ అండ్ ఎడ్జ్ మే బీ లేబుల్డ్ బై పెయిర్ ఆఫ్ వర్టిసెస్. అంటే ప్రతి ఎడ్జ్కి 2 వర్టిసెస్ అనేవి ఉంటాయి, పెయిర్ అంటే 2 ఉంటాయి అనమాట, ఓకే. E is equal to V is equal to V comma W is said to be incidence of V and W, ఓకే. ఐసోలేట్ వర్టిసెస్ అంటే ఏంటి, మనకు దానికి ఎలాంటి కూడా ఎడ్జెస్ లేకుండా సపరేట్గా ఉంటే దాన్ని ఐసోలేటెడ్ వర్టిసెస్ అంటారు. అంటే చూడండి, ఈ వర్టిసెస్కి ఏదైనా ఎడ్జ్ ఉందా? లేదు. కాకపోతే డబ్ల్యూ కానీ వి కానీ మనకు ఒక ఎడ్జ్ ఉంది, కానీ దీనికి లేదు కాబట్టి ఐసోలేట్ వర్టిసెస్ అంటారు, ఓకే. నెక్స్ట్, స్పెషల్ ఎడ్జెస్ అంటే 2 or more ఎడ్జెస్ జాయినింగ్ ఏ పెయిర్స్ ఆఫ్ వర్టిసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్యారలల్గా ఉండేటివన్నీ కూడా స్పెషల్ ఎడ్జెస్ కిందకే వస్తాయి అనమాట. ఏబి అంటే చూడండి, ఈ 2 వర్టిసెస్కి ఇదొక ఎడ్జ్ ఉంది, ఇదొక ఎడ్జ్ ఉంది, అంటే అలాగే ప్యారలల్గా కూడా ఉన్నాయి. ఇలా ఉంటే వాటిని స్పెషల్ ఎడ్జెస్ లేదా ప్యారలల్ ఎడ్జెస్ అని కూడా అంటారు. అలాగే అదేవిధంగా దీన్ని ఏమంటారంటే లూప్ అంటారు, దీన్ని ఇండిపెండెంట్ లూప్ అనమాట. అంటే ఏ వర్టిసెస్ దగ్గర స్టార్ట్ అవుతుందో మళ్ళీ అదే వర్టిసెస్కి వచ్చినట్లయితే దాన్ని లూప్ అంటారు, అంటే సెల్ఫ్ లూప్ అని కూడా అంటారు దాన్ని, ఓకే. అండ్ ఎడ్జెస్ దట్ స్టార్ట్స్ ఎండ్స్ రెండు కూడా ఒకే వర్టెక్స్ అయి ఉండాలన్నమాట, ఓకే. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ డి ఈజ్ ద వన్ ఆఫ్ ద లూప్ అనమాట, ఓకే. నెక్స్ట్, స్పెషల్ గ్రాఫ్స్. సింపుల్ గ్రాఫ్, ఏ గ్రాఫ్ వితౌట్ లూప్స్ ఆర్ ప్యారలల్ ఎడ్జెస్. అంటే ప్యారలల్ ఎడ్జెస్ ఉండకూడదు, లూప్ కూడా ఉండకూడదు అనమాట, ఓకే. లూప్ ఉండరాదు, అలాగే ప్యారలల్ ఎడ్జెస్ కూడా ఉండకూడదు. చూడండి, ఇవి తీసుకున్నాం అనుకోండి, V5 V1, దీనికి అనదర్ ఎడ్జ్ అనేది లేదు. సో కాబట్టి ఇదంతా దీన్ని సింపుల్ గ్రాఫ్ అంటారు, ఓకే. అలాగే ఏదైనా తీసుకోండి, ప్రతి దానికి కూడా V5 V4కి లేదు, అదేవిధంగా వీకి V2 కూడా అనదర్ ప్యారలల్గా ఏది లేదు, ఓకే. ప్యారలల్ ఎడ్జెస్ అనేది లేదనమాట. నెక్స్ట్, వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఈ ఎడ్జెస్ పైన వాల్యూస్ ఇట్లా రిప్రజెంట్ చేసినట్లయితే దాన్ని వెయిటెడ్ గ్రాఫ్ అంటారు. అంటే ఈ గ్రాఫ్ అనేది సమ్ వెయిట్ కలిగి ఉందని అర్థం అనమాట, ఓకే. సో కాబట్టి ఏ గ్రాఫ్ వేర్ ఈచ్ ఎడ్జెస్ అసైనింగ్ ఏ న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ 8 అనమాట. చూడండి, డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఏ గ్రాఫ్ డైరెక్టెడ్ గ్రాఫ్ ఆర్ డైగ్రాఫ్ ఈచ్ ఎడ్జెస్ హ్యావింగ్ associated with an order of pairs of vertices, it is each edge has the direction. సో ఈ గ్రాఫ్లో చూడు, ప్రతి ఎడ్జెస్ పైన ఇట్లా యారో డైరెక్షన్ అనేది రిప్రజెంట్ చేసినట్లయితే దీన్ని ఏమంటారంటే డైరెక్టెడ్, అంటే డైరెక్షన్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే డైరెక్షన్ ఆఫ్ గ్రాఫ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏ నుంచి ఎఫ్కి వస్తుందని అర్థం డైరెక్షన్ ఇలా ఉంటే, అలాగే డి నుంచి ఏకి వెళ్తుందని అర్థం, అట్లాగే ఏ నుంచి బికి వెళ్తుందని అర్థం. ఇలాగా డైరెక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే దాని యొక్క ఇది ఇన్పుట్ అవుతుంది, ఇది అవుట్పుట్ అవుతుంది. ఏదైతే తీసుకుంటుందో దాన్ని అవుట్పుట్ అంటారు, ఏదైతే ఇస్తుందో డైరెక్షన్
దాన్ని ఏమంటారంటే ఇన్పుట్గా తీసుకుంటాం అనమాట. ఓకే, సో బైపర్టైట్ గ్రాఫ్. A bipartite graph is a graph such that V of G1 union V of G2 సో ఈజ్ ఈక్వల్ టు M ఇది N అనుకుందాం. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ గ్రాఫ్ ఇది ఒక గ్రాఫ్ అనుకోండి. అంటే దీనిలో ఉన్న Bకి వచ్చి Dకి కనెక్ట్ అయింది, అలాగే B నుంచి Eకి కనెక్ట్ అయింది. అంటే దీనిలో ఉన్న ప్రతి ఎలిమెంటు వీటిలో ప్రతిదానికి రిలేట్ కావాలి. ఓకే, అలాగే ఈలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్లో ఉన్నది ప్రతిదీ కూడా దీనిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని టచ్ చేయాలి. అలా ఉంటే దాన్ని బైపర్టైట్ గ్రాఫ్ అంటారు. బైపర్టైట్ గ్రాఫ్ అని అంటారు. చూడండి, ఇక్కడ ఏకి ఈతోనూ సంబంధం ఉందా? ఓకే, ఒకవేళ డీతో సంబంధం ఉందా? లేదు. ఓకే, ఖచ్చితంగా సంబంధం ఉండాలి, ఉంటేనే బైపర్టైట్ గ్రాఫ్ అంటారు. ఓకే, కాబట్టి V of G ఈజ్ ఈక్వల్ టు V of ఈ రెండు కూడా యాడ్ చేసినట్లయితే, అంటే యూనియన్ రెండు కలిపినట్లయితే, అది V of G1 యూనియన్ V of G2 రెండు కూడా యూనియన్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మన దీన్ని బైపర్టైట్ గ్రాఫ్ అవుతుంది అనమాట. సో V of G1 ఈజ్ ఈక్వల్ టు M, V of G2 ఈజ్ ఈక్వల్ టు N అనుకున్నాం. N అంటే ఏమి? ABC, అంటే 3 ఉన్నాయి ఇక్కడ DE. ఓకే, అన్నిటికీ కనెక్ట్ ఉందా? ఏ నుంచి D కనెక్ట్ లేదు కాబట్టి అందుకే పై, కానీ అన్నిటికీ కనెక్ట్ ఉండాలన్నమాట కంపల్సరీగా. ఓకే, సో ఇక్కడ నో ఎడ్జెస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ టూ, ద వర్టిసెస్ ఈజ్ సేమ్. సో సబ్సెట్ V of GK ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఓకే, అంటే ఇక్కడ AB K ఈజ్ ఈక్వల్ టు 1, K ఈజ్ ఈక్వల్ టు A, K ఈజ్ ఈక్వల్ టు B, అలాగా ఇది 1, 2, 3 ఇలా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కనెక్టెడ్ గ్రాఫ్. కనెక్టెడ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ ఈజ్ ఏ కనెక్టెడ్ ఇఫ్ ఎవరీ పెయిర్ ఆఫ్ వర్టిసెస్ కెన్ బి కనెక్టెడ్ బై ఏ పాత్. చూడండి, ప్రతి వర్టిసెస్కి ఎడ్జెస్తో కనెక్ట్ చేయబడి ఉండాలి, ప్రతిదానికి ఇట్లా ఉండాలి. ఇలా ఉంటే దీన్ని కనెక్టెడ్ గ్రాఫ్ అంటారు. ఓకే, వీటిలో కాంపోనెంట్ అంటే వర్టిసెస్ కానీ లేకపోతే ఎడ్జెస్ని కాంపోనెంట్స్ అంటారు. సబ్ గ్రాఫ్. ఒక దీని నుంచి సపరేట్గా మనం డ్రా చేసినట్లయితే సబ్ గ్రాఫ్, దీనిలో కొన్ని పార్ట్స్ మనం తీసి డ్రా చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్జెస్ ఈ వర్టిసెస్ అని సపరేట్గా డ్రా చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఏమి కనెక్టెడ్ గ్రాఫ్ లేదా సబ్ గ్రాఫ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. లేదా దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాను, ఇది కాంపోనెంట్ ఆఫ్ గ్రాఫ్ అవుతుంది. ఈ వర్టిసెస్ కాంపోనెంట్ గ్రాఫ్ అనమాట. ఓకే, నెక్స్ట్ యూలర్ సైకిల్. అండ్ యూలర్ సైకిల్ ఇన్ ఏ గ్రాఫ్ G ఈజ్ ఏ సింపుల్ సైకిల్ దట్ పాసెస్ త్రూ ఎవరీ ఎడ్జెస్ ఆఫ్ G ఓన్లీ వన్స్. అంటే ఏదైనా ఒక ఎడ్జ్ ఉందనుకోండి, వన్స్ మాత్రమే టచ్ కావాలి, అంటే 2 times టచ్ అయ్యే అవకాశం ఉండకూడదు. అలాగే క్లోజ్ లూప్ కూడా కావాలి. అలా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? యూలర్ సైకిల్ అంటారు. ఓకే, ద స్టార్టింగ్ ఎండింగ్ అనేది సేమ్ పాయింట్ కూడా కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏతో స్టార్ట్ అయ్యింది అనుకోండి, ఇదంతా ఏ అనుకోండి, ఏతో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గరికే రావాలి. అలా వచ్చినట్లయితే దాన్ని యూలర్ గ్రాఫ్ అంటారు. ఓకే, బ్రిడ్జ్ ప్రాబ్లం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఇవన్నీ కూడా మనకు అలాగే ఉంటాయి. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఎ గ్రాఫ్, ద ఎడ్జెస్ ఈజ్ రిప్రజెంటెడ్ బ్రిడ్జ్ అండ్ ఈచ్ వర్టెక్స్ ప్రజెంట్. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏతో స్టార్ట్ అయింది అనుకోండి, తిరిగి మళ్ళీ ఎడ్జెస్ అన్ని టచ్ చేసుకొని మళ్ళీ అక్కడికి వచ్చేసేయాలి. అదేవిధంగా ప్రతి ఎడ్జ్ని టచ్ చేసుకుంటూ కూడా రావచ్చు, ప్రతి ఎడ్జ్ మిస్ కాకుండా టచ్ చేసుకుంటూ రాసుకోవచ్చు. రిప్రజెంట్ ద బ్రిడ్జ్ అండ్ వర్టెక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రీజియన్స్. ఈ దీన్ని ఏమంటారు? రీజియన్ అంటారు. ఓకే, అదేవిధంగా డిగ్రీ ఆఫ్ వర్టెక్స్. డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ అంటే ఏ వర్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో దాన్ని డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ అనేది తీసుకున్నాం అనుకోండి, ఏకి ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4 అంటే 4 ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఆఫ్ డెల్టా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. అదే బి తీసుకున్నాం అనుకోండి, దీనికి 1, 2, 3 అంటే బికి 3 ఉన్నాయి. ఇలాగా మనము డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ అనేది కనుక్కుంటాం. ప్రతిదీ కూడా అంతే. డెల్టా ఆఫ్ ఈకి తీసుకోండి, ఎఫ్కి తీసుకోండి, ఎఫ్కి ఎన్ని ఉన్నాయి చూడండి? 1, 2, 3, 4. సో ఎఫ్కి 4 ఉన్నాయి ఇలాగా. ఓకే, నెక్స్ట్ యూలర్స్ గ్రాఫ్ అనమాట. ఏ గ్రాఫ్ ఈజ్ ఏ యూలర్స్ గ్రాఫ్ దట్ హ్యాజ్ యూలర్ సైకిల్. అంటే సైకిల్ ఫామ్ కావాలి. ఏ బి దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి బి దగ్గరికి వచ్చేసేయాలన్నమాట. ఓకే, Euler's graph only G connected all the vertices have even edges. Okay, connected the represent the conic bridge. It is not Euler's graph. Okay, there are the
Konig's bridge is the problem is no solution. Okay. నెక్స్ట్ చూడండి సమ్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ ద గ్రాఫ్. డిగ్రీ ఆఫ్ ద గ్రాఫ్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది ఎడ్జెస్ అంటే ఒక వర్టెస్కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో దాన్ని సమ్ ఆఫ్ ద అంటే ఆల్ వర్టిసెస్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో ఆ ఎడ్జెస్ అన్నీ కూడా యాడ్ చేయడమే. ఓకే. హామిల్టన్ సైకిల్. ఓకే. ట్రావెలింగ్ ఆఫ్ ద సేల్స్ పర్సన్ అంటే సేల్స్ పర్సన్ అనేవాడు ట్రావెల్ చేస్తున్నాడు ఇట్లా ప్రతి ఎడ్జ్ని గుండా వెళ్తూ వర్టిసెస్ని వర్టెక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ వర్టెక్స్ని మీట్ అవుతూ ఉన్నాడు అనమాట. అలాగ ఒక సైకిల్ లాగా ఫామ్ కావాలి. అయితే దాన్ని ఏమంటారంటే సైకిల్గా హామిల్టన్ సైకిల్ అంటారు. సచ్ ఏ సైకిల్ ఈజ్ ఏ హామిల్టన్ సైకిల్. ఓకే. టు విజిట్ ఎవరీ వర్టెక్స్ ఆఫ్ ఏ గ్రాఫ్ అంటే ప్రతి వర్టెక్స్ని కంపల్సరీగా వాడు ఏం కావాలి, టచ్ కావాలన్నమాట. అలా టచ్ అయినప్పుడే మనకి ఏం ఏర్పడుతుందంటే ఏమవుతుంది, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ నుంచి స్టార్ట్ చేశాడు అనుకోండి, ఎఫ్కి వెళ్ళాలి, ఈకి వెళ్తాడు. ఓకే. లేదా సి నుంచి స్టార్ట్ అంటే ఒక్కొక్క వర్టిసెస్ని ఒక్కసారి మాత్రమే టచ్ చేయాలన్నమాట. టచ్ చేసి ప్రతి దాన్ని మిస్ కాకుండా ప్రతి వర్టిసెస్ని ప్రతి ఎడ్జ్ గుండా వెళ్ళి రావాలి. ఇలా ఉండే సైకిల్ ఫామ్ అయితే దాన్ని హామిల్టన్ సైకిల్ అంటారు. ఒకవేళ అలా కాకపోతే నాన్ హామిల్టన్ గ్రాఫ్ అంటారు. ఓకే. సో ఇఫ్ కనెక్టెడ్ గ్రాఫ్ G హ్యాస్ హామిల్టన్ సైకిల్, G ఈజ్ కాల్డ్ ద హామిల్టన్ సైకిల్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇదంతా ఈ స్మాల్ ఇది హామిల్టన్ సైకిల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ స్టార్ట్ అయితే ఇలా వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ సీకే వచ్చేసారు, ఇది అవుతుంది అనమాట. అంటే ఇది సపరేట్ అవుతుంది అనమాట సైకిల్. ఓకే. అదేవిధంగా మనకు రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద గ్రాఫ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రాయాలి. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే చూడండి ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ వర్టెక్స్ ఇక్కడ VW అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రాసేసేయండి. ఇవే మరి ఇక్కడ రాసేస్తారు. రాసిన తర్వాత రో కాలమ్స్ ఆర్ లేబుల్డ్ వితౌట్ ఆర్డర్ ఆఫ్ వర్టిసెస్. ద రైట్ వన్ దేర్ ఆర్ ఈజ్ అన్ అడ్జస్ట్ బిట్వీన్ 2 రో వర్టిసెస్ అండ్ కాలమ్ వర్టిసెస్ అండ్ 0 1. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీక్ అనేది ఉందనుకో, V నుంచి Wకి అంటే సేమ్ ఉందనుకో, ఇక్కడ V ఉంటే 0 పెట్టుకోండి. అంటే V నుంచి Wకి రిలేషన్ ఉంది కాబట్టి 1. అలాగే V నుంచి నెక్స్ట్ V నుంచి చూడండి ఇక్కడ V నుంచి Yకి రిలేషన్ ఉంది కాబట్టి 1 అనమాట. సో రిమైనింగ్ వాట్ అన్ని 0లు పెడతారు. అట్లాగే W నుంచి Vకి రిలేషన్ ఉందా, W నుంచి Vకి రిలేషన్ ఉంది కాబట్టి 1 తీసుకుంటారు. W నుంచి Yకి రిలేషన్ ఉంది కాబట్టి 1 తీసుకుంటారు. W నుంచి Xకి రిలేషన్ ఉంది కాబట్టి 1 తీసుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ W నుంచి ఉంది రిలేషన్, ఓకే, ఉంటేనే 1 తీసుకుంటారు, లేకపోతే 0 తీసుకుంటారు అనమాట. అలాగే X తీసుకోండి, X నుంచి Wకి రిలేషన్ ఉంది కాబట్టి 1 తీసుకుంటారు. X నుంచి Yకి రిలేషన్ ఉంది కాబట్టి 1 తీసుకుంటారు. X నుంచి Vకి రిలేషన్ లేదు కాబట్టి 0 పెడతారు. సో ఈ విధంగా రాసేదాన్ని అడ్జసెన్స్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటే లేబుల్ రోస్ విత్ వర్టిసెస్, లేబుల్ కాలమ్స్ విత్ ఎడ్జెస్, 1 ఎడ్జెస్ ఇన్సిడెన్స్ టు ఏ వర్టిసెస్ అనమాట. అంటే మనకి ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో అవన్నీ రాసుకోండి, EFGHJ. అలాగే ఇక్కడ వర్టెక్స్ ఉంటాయి కదా VW, అవి కూడా కాలంలో రాసుకుంటారు, ఇవి రోలో రాసుకుంటారు. అంటే వీకి ఏవైతే వీకి ఈ ఎడ్జెస్తో రిలేషన్ ఉంది, F ఎడ్జెస్తో రిలేషన్ ఉంది. సో వీటన్నిటికీ 1 పెడతారు. ఇంకా Gతో కానీ Jతో కానీ Hతో కానీ రిలేషన్ లేదు కాబట్టి 0 పెడతారు అనమాట. చూడండి ఇక్కడ ఈతోను Fతో రిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ 1 పెడతారు. ఇంకా వీటితో రిలేషన్ లేదు కాబట్టి 0. అలాగే సిమిలర్గా Wకి Gతో రిలేషన్ ఉంది, Jతో రిలేషన్ ఉంది, ఈతో రిలేషన్ ఉంది కాబట్టి అక్కడ 1 పెడతారు, రిమైనింగ్ అంతా 0 పెడతారు. అలాగా రాసే మ్యాట్రిక్సే ఇది. ఓకే. ఈ విధంగా మనము ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అనేది రాస్తాం. ఓకే. ఐసోమార్ఫిక్ గ్రాఫ్ G1 G2 ఐసోమార్ఫిక్ ఇఫ్ there are exits 1 to 1 into the function V of G1 is equal to V of G2, E of G1 is equal to E of G2. అంటే ఈ 2 గ్రాఫ్స్లో ఎడ్జెస్ ఎన్ని అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక గ్రాఫ్ అనుకుందాం, ఇది G అనుకున్నాం, G డాష్ అనుకున్నాం. ఇక్కడ A అనేది తీసుకోండి. A అనే దాన్ని తీసుకున్నప్పుడు దీనికి వర్టిసెస్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, నీకు 1 2 3 4 ఉన్నాయి. సో ఈ గ్రాఫ్లో A డాష్ అనేది తీసుకున్నా దానికి కూడా 4 ఉండాలి, 1 2 3 4 ఇట్లా సేమ్ ఉండాలి. అలాగా B తీసుకున్నాం అనుకోండి, Bకి ఎన్ని ఉన్నాయి చూసుకోండి, ఇది 1 2 ఉన్నాయి. ఇక్కడ Bకి తీసుకుంటే 1 2 ఇట్లా సేమ్ అనమాట. ఇక్కడ A డాష్కి ఎన్ని అయితే
ఎడ్జెస్ ఉంటాయో అలాగే ఏ డాష్ కూడా అన్నీ ఉండాలి. అలాగే బీకి ఎన్ని అయితే ఎడ్జెస్ ఉన్నాయో బీ డాష్ కూడా అన్నీ ఉండాలి. అట్లా సి డాష్కి ఎన్ని ఉన్నాయో సి డాష్ కూడా అన్నీ ఉండాలి. అట్లా ఈక్వల్గా ఉన్నట్లయితే ఒకదానికోటి ఇది ఏమవుతుందంటే ఐసోమార్ఫిక్ గ్రాఫ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ప్లానర్ గ్రాఫ్స్. ఏ గ్రాఫ్ ఈజ్ ఏ ప్లానర్ ఇఫ్ ఇట్ ఈస్ కెన్ బి డ్రాన్ ఇన్ ద ప్లాన్ వితౌట్ క్రాసింగ్. ఎక్కడ కూడా క్రాస్ కాకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లైన్ ఇలాగ ఎక్స్టెన్షన్ చేసానుకో క్రాస్ అవుతుంది అనమాట. ఇట్లా క్రాస్ లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ప్లానర్ గ్రాఫ్ అంటారు. ఒకవేళ క్రాస్ అయితే నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటారు. ఓకే, ఎడ్జెస్ ఇన్ సిరీస్. ఎడ్జెస్ ఇన్ సిరీస్ అంటే చూడండి ఇక్కడ ఈ చైన్ లాగా, అంటే చైన్ లాగా ఫామ్ కావాలి. ఇది ఒక ఎడ్జ్, దీనికి అట్లా లింక్, ఇలా ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్, ఇలాగట్లా లింక్ ఫామ్ అయితే దాన్ని ఎడ్జెస్ ఆఫ్ ఎడ్జెస్ సిరీస్ అంటారు. సో వి బిలాంగ్స్ టు వి ఆఫ్ జీ హ్యాస్ డిగ్రీ. సో దీనికి ఎన్ని ఉన్నాయి, ఇది ఒక డిగ్రీ, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, 2 అనమాట. అలాగే వీకి తీసుకుంటే ఇదొకటి 2. అలాగే దీనికి ఇట్లా ఫామ్ అవుతూ వస్తాయి అనమాట. ఎడ్జెస్ ఆర్ ఇన్ సిరీస్లో ఉన్నాయని అర్థం. నెక్స్ట్ సిరీస్ రిడక్షన్. సిరీస్ రిడక్షన్ అంటే ఇక్కడ వి అనేది ఉంది కదా, విని ఇట్లా ఎక్స్టెన్షన్ చేసినాం అనుకో అప్పుడు ఏమవుతుంది, రిడక్షన్ అవుతుంది అనమాట. సో సిరీస్ రిడక్షన్ ఆఫ్ డిలీటింగ్ ద వర్టెక్స్ v belongs to v of z and replacing the edges v comma v1 v2. ఓకే, ద ఎడ్జెస్ v1 v2 అనమాట. ఓకే, అంటే v ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసినాం, అప్పుడు v1 టు v రిలేషన్ ఉంది, అట్లాగే v2 v2 ఉంది, అప్పుడు మరి v1 v2 కూడా రిలేషన్ ఉన్నట్టుగా డ్రా చేయాలి. దాన్ని సిరీస్ రిడక్షన్ అంటారు. ద న్యూ గ్రాఫ్ ఈజ్ g హ్యాస్ నో వర్టెక్స్ అండ్ నో ఎడ్జెస్. వన్ ఎడ్జెస్ లెస్ దాన్ g is said to be obtained from the g in series. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద గ్రాఫ్. మీకు అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. ఒకవేళ ఏదైనా ఇంకా మిస్ అయితే టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ప్రస్తుతానికి టాపిక్స్ అంతా 100%, 99% అంతా కంప్లీట్ చేసేసాను. ఓకే, గ్రాఫ్ థియరీ కూడా కంప్లీట్ అయింది. మీరు ప్రాబ్లమ్స్ అవి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.